హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు సాహస వీరుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నిన్ను అసాధ్యమైన కార్యాన్ని సాధించేందుకు ప్రేరేపించినవాడు నీకన్నా బలవంతుడు, తెలివిగలవాడు అని నా నమ్మకం. లోకంలో కొందరు మనుషులకు అన్ని విధాలా తమ కన్నా తక్కువ స్థానంలో ఉన్నవాణ్ణి ముఖస్థుతితో మైమరిపించి చాటుగా నవ్వుకోవటం ఒక రకమైన తృప్తి. ఇది మనుషులే కాదు, దేవతలు, రాక్షసులు కూడా చేసే పని. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాక్షసుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు చతురసేనుడు అనే మహారాజు ప్రపంచంలోని దేశాలన్నింటినీ జయించి చక్రవర్తి అనిపించుకున్నాడు. తాను జయించిన రాజ్యాలన్నింటిలోనూ సమర్థులైన పాలకులను నియమించి ప్రజారంజకుడన్న కీర్తి గడించాడు. ఆయన కారణంగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధ భయం అన్నది లేకుండా శాంతి నెలకొన్నది. చతురసేనుడి రాజధాని రంగపట్టణం. యుద్ధ భయం లేకపోవటం వలన దేశంలోని యువకులందరూ లలిత కళలు, వ్యాపారం లాంటి వృత్తులకేసి ఆకర్షితులవుతున్నారని చతురసేనుడికి తెలియవచ్చింది. వాళ్ళు యుద్ధ విద్యలను పూర్తిగా నిరాదరించటం క్షేమం కాదని ఆయనకు తోచింది. అందువలన ఆయన ఒక సంవత్సరము రంగపట్టణంలో శస్త్రాస్త్ర విద్య పోటీ ఏర్పాటు చేశాడు. పోటీలో పాల్గొనటానికి ప్రపంచం నలుమూలల నుంచి పలువురు యువకులు వచ్చారు. వాళ్ళ కోసం పట్టణ పరిసరాల్లో శిబిరాలు నిర్మించబడినాయి. పోటీలు ప్రారంభం కావటానికి ఇంకా 2 రోజుల వ్యవధి ఉన్నదనగా రంగపట్టణంలో తాడి చెట్టు ప్రమాణం గల రాక్షసుడొకడు ప్రవేశించాడు. వాడు నగర మధ్యంలో నిలబడి పెద్దగా బొబ్బలు పెట్టి రాజును పిలిచాడు. మహాసాహసి అయిన చతురసేనుడు కూడా ఆ భీకరాకారుని చూసి వణికిపోయాడు. రాజా, నేను తలుచుకుంటే నా కాలి తాకిడికే ఈ పట్టణం క్షణాల్లో నేలమట్టమైపోతుంది. కానీ నేనలా చేయదలుచుకోలేదు. రోజు ఇదే సమయానికి వస్తాను. బలిష్ఠులు, ఆరోగ్యవంతులు అయిన 2 మనుషుల్ని నాకప్పచెప్పు. వాళ్లతో నా ఆకలి తీర్చుకుని తృప్తి పడతాను అన్నాడు రాక్షసుడు. వేరే దారి లేక చతురసేనుడందుకు వెంటనే అంగీకరించాడు. ఆ రోజుకి రాక్షసుడు 2 మహాకాయుల్ని తీసుకొని పట్టణంలో నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే చతురసేనుడు తన మంత్రులకు కబురు పంపాడు. అందరూ కలిసి ఏమి చేయటం బాగుంటుందని చర్చించారు. చివరకు ఒక నిర్ణయానికొచ్చి దాని ప్రకారము దేశమంతటా చాటింపు వేయించారు. అదేమంటే, లోగడ అనుకున్న ప్రకారము శస్త్రాస్త్ర విద్యల్లో పోటీలంటూ ఉండవు. రాక్షసుణ్ణి చంపిన వీరుడికి చక్రవర్తి ఘన సన్మానం చేస్తాడు. ఈ చాటింపు విని శిబిరాల్లోని కొందరు యువకులు చతురసేనుణ్ణి కలుసుకొని, ఈ రాక్షసుడి శక్తి అపారం, మర్రి చెట్లను వేళ్లతో సహా పీకి పారవేయగలడు, నదీ జలాలను ఔపోసన పట్టగలడు, వాడి మీదకి కొందరు వీర యువకులను పంపి రెచ్చగొట్టడం ఏమాత్రమూ క్షేమం కాదు అని చెప్పారు. ఈ రాక్షసుని గురించి చాలామంది యువకులకి తెలుసు. వాడు ప్రపంచంలోని దేశాలన్నీ తిరుగుతూ చివరకు ఈ రంగపట్టణం చేరుకున్నాడు. చూస్తూ చూస్తూ రాక్షసుడి కోసం నా ప్రజల ప్రాణాలనెలా బలిపెట్టగలను అన్నాడు చతురసేనుడు. ప్రభు, ఈ రాక్షసుడు నిత్య సంచారి. వీడిక్కడ ఎంతో కాలం ఉండడు. అందువలన వీడి ఇబ్బంది మీకు తాత్కాలికం మాత్రమే. లక్షలాది ప్రజల ప్రాణాల్ని రక్షించడం కోసం పట్టణంలోని కట్టడాల్ని కాపాడుకునేటందుకు తాత్కాలికంగా కొన్ని 100 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయినా అంత నష్టం లేదు. ఇంతకుముందు మా దేశంలోని తమ ప్రతినిధులు ఇలాగే చేశారు అన్నారు ఆ యువకులు. చతురసేనుడు ఖిన్నవదుడై యువకుల్ని పంపివేసి తాను తీవ్రాలోచనలో పడ్డాడు.
రాక్షసుడు మర్నాడు మామూలుగా వచ్చి 2 బలశాలలను తీసుకొని వెళ్ళిపోయాడు. తన అసహాయతకు చతురసేనుడికి కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆయన మరొకసారి మంత్రులందరినీ సమావేశపరచి, నా ప్రజల్ని రోజూ తప్పకుండా రాక్షసుడికి ఈ విధంగా చేతులారా సమర్పించుకోలేను. మీరేదైనా దీనికి ఒక పరిష్కార మార్గం చూపండి, లేదా నేను స్వయంగా వాడితో పోరాడదలిచాను అన్నాడు. చతురసేనుడు రాక్షసుడితో పోరాడటం అంటే ఆత్మహత్య చేసుకోవటం లాంటిది. ఇది ఎరిగిన మంత్రులు బాగా ఆలోచించి మహామంత్రవేత్త అయిన సాంబకుడిని పిలిపించారు. సాంబకుడు అంజనం వేసి, రాక్షసుడి శక్తిని నేను అంచనా వేయలేకపోతున్నాను. నేనిక్కడే ఉండి నా మంత్రశక్తితో వాడితో పోరాడతాను. అదృష్టం బాగుంటే వాడంతమవుతాడు, లేదు నా ప్రాణాలు పోతాయి అని మంత్రులకు చెప్పాడు. ఆ రాత్రే సాంబకుడు రాక్షసుడిపై తన మంత్రశక్తిని ప్రయోగించదలచి పూజా మందిరాన్ని అప్పటికప్పుడే శుభ్రం చేశాడు. తర్వాత ముగ్గుతో పెద్ద పద్మం వేసి అందులో శక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాని ముందు పద్మాసనం వేసుకుని కూర్చొని కళ్ళు మూసుకొని దీక్షతో మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అయితే కొద్దిసేపటికే సాంబకుడు రక్తం కక్కుకొని మరణించాడన్న వార్త మంత్రులకు చేరింది. మర్నాడు రాక్షసుడు వచ్చి యథాప్రకారం మరొక 2 బలశాలను తీసుకుని వెళ్ళిపోయాడు. చతురసేనుడికి మతిపోయినట్లయింది. మంత్రులందరూ మళ్లీ చర్చలు జరిపారు. ఈసారి వాళ్ళు అపర ధన్వంతరి అని పేరుగాంచిన రాజవైద్యుణ్ణి పిలిపించి, మీకు ప్రాణాలు నిలబెట్టగల మందులే కాక ప్రాణాలు తీయగల విషాల గురించి కూడా తెలిసి ఉండాలి. విషప్రయోగంతో రాక్షసుడి ప్రాణం తీయటం సాధ్యపడదా అని అడిగారు. ఎంతటి బలశాలినైనా క్షణాల మీద యమలోకం పంపగల కాలకూట విషం గురించి నాకు తెలుసు అన్నాడు రాజవైద్యుడు. ఆ విషానికి రాక్షసుడు మరణిస్తాడా అని అడిగారు మంత్రులు. రాజవైద్యుడు నవ్వి, ఆ విషానికి మరణించని వాణ్ణి మరే విషము చంపలేదు అన్నాడు. ఆ రాత్రికి రాత్రే రాజవైద్యుడు కాలకూట విషం తయారు చేసి మంత్రులకు ఇచ్చాడు. వాళ్ళు దాన్ని మర్నాడు రాక్షసుడికి ఆహారం కావలసిన బలశాలులకు ఇచ్చి, దీన్ని మీరు మీ గుప్పట ఉంచుకోండి, మీతో పాటు రాక్షసుడి శరీరంలోకి ఈ విషం ప్రవేశించాలి. మీరు మరణించినా రాక్షసుడి ప్రాణాలు తీసిన ఘనత మీకు దక్కుతుంది. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రజలు మిమ్మల్ని గుర్తించుకుంటారు అని చెప్పాడు. మామూలు ప్రకారము మరుసటి రోజు రాక్షసుడి వచ్చి బలశాలులిద్దరినీ వెంటబెట్టుకుని పోయాడు. వాళ్లతో పాటు వాడు విషాన్ని కూడా తిన్నాడు. అయితే విషము వాడికి ఎలాంటి హాని కలిగించలేదు. వాడి జీర్ణశక్తి చాలా గొప్పదై ఉండాలి. ఆ మర్నాడు కూడా వాడు మరిద్దరు బలశాలను తీసుకుని పోయాడు. చిత్రసేనుడు తమ మంత్రులని, ముఖ్య బంధువులను, రాణిని ఒకచోట సమావేశపరచి, ప్రపంచంలోని అన్ని దేశాల్ని జయించి నేను చక్రవర్తిని అయ్యాను. ఇంతకాలము ఎవరి ముందు తల వంచి ఎరుగను. ఇన్నాళ్ళకొక రాక్షసుడు నన్ను అసహాయుని చేసి నా ప్రజలను చంపి తింటున్నాడు. వాడలా యథేచ్ఛగా సంచరిస్తూ ఉండగా ఈ సింహాసనంపై కూర్చునే అర్హత నాకు లేదు. రేపు వాడి అంతు తేలుస్తాను, లేదా నేనే అంతమైపోతాను అని చెప్పాడు. ఇది కోరి మరణం తెచ్చుకోవటం అని అందరూ చతురసేనుడికి చెప్పి చూశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రాక్షసుణ్ణి చంపితేనే నేను చక్రవర్తిని అనిపించుకునేందుకు అర్హుణ్ణి. అలా కాక రాక్షసుడు నన్ను చంపితే నా ప్రజల దౌర్భాగ్యాన్ని కళ్ళారా చూసే బాధ నాకు తప్పుతుంది అన్నాడు చతురసేనుడు. రాక్షసుడు మర్నాడు రాగానే చతురసేనుడు వాడికి ఎదురుగా వెళ్ళి, ఓరి, నేనీ భూమండలాన్నంతా జయించి చక్రవర్తిని అనిపించుకున్న చతురసేనుణ్ణి. ఈనాడు నువ్వు నన్నే శాసిస్తున్నావు. ఇప్పుడు నీతో తలపడదలుచుకున్నాను. నేను జయిస్తే నా ప్రజలకు నీ పీడ విరగడైతుంది. నీవు గెలిస్తే ఈ రాజ్యము నీకు హక్కుభుక్తమైతుంది అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు చతురసేనుణ్ణి పిల్లి కూనను ఎత్తినట్లు 2 వేళ్లతో ఎత్తి అరచేతిలో పెట్టుకుని, నువ్వు నన్ను గెలవగలననే అనుకుంటున్నావా
అని పరిహాసంగా అడిగాడు. పోరాటం వీరలక్షణం, జయాపజయాలు దైవాధీనాలు అంటూ చతురసేనుడు రాక్షసుడి అరచేతి మీద కత్తితో గట్టిగా పొరిచాడు. ఆ దెబ్బకు రాక్షసుడికి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా చిన్న ఘాటుబడి రక్తం కారసాగింది. రాక్షసుడు దాన్నేం పట్టించుకోకుండా రాజు చేతిలోని కత్తిని లాక్కొని అవతలికి పారేసి, చక్రవర్తి, నీ సాహసానికి మెచ్చాను. ఈ భూమండలంలో నీ వంటి వీరుడు లేడు. నిన్ను చూసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. ఇక ఈ దేశాన్ని విడిచి వెళ్తాను అన్నాడు. అందుకు చతురసేనుడు ఆశ్చర్యంగా, ఎవరు నువ్వు? అసలు మా దేశానికి ఎందుకు వచ్చావు? ఇప్పుడెందుకు హఠాత్తుగా వెళ్ళిపోతానంటున్నావు అని అడిగాడు. దానికి రాక్షసుడు, నాది పాతాళలోకం. అక్కడ నేను అన్ని విద్యల్లోనూ ఆరితేరాను. మా లోకంలో నన్నోడించగలవారే లేకపోయారు. పాతాళరాజు కూడా నా పరాక్రమాన్ని మెచ్చుకొని పాతాళలోకానికి నన్ను సైన్యాధిపతిని చేస్తానన్నాడు. నన్ను మించిన వీరుడితో తలపడే వరకు నేనెక్కడా స్థిరంగా ఉండలేనని రాజుకు చెప్పుకున్నాను. అప్పుడు ఆయన నాతో, భూలోక సంచారం చేస్తే నా కోరిక తీరుతుందన్నాడు. నేను భూలోకానికి బయలుదేరి వచ్చాను. ఇక్కడ ఎన్ని నగరాలు తిరిగినా నన్ను ఎదిరించే వీరుడే కనిపించలేదు. ఇన్నాళ్లకు నన్ను మించిన వీరుడివి నువ్వు కంటపడ్డావు. నా కోరిక తీరింది. నేనిక పాతాళలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కత్తి దూసి తన మీదకి వచ్చిన చతురసేనుణ్ణి రాక్షసుడు సునాయాసంగా ఎత్తి తన అరచేతిలో పెట్టుకున్నాడు. చతురసేనుడి కత్తివేటుకు వాడికి ముళ్ళు గుచ్చుకున్న పాటి బాధ కూడా కలిగించలేదు. అలాంటిది చతురసేనుణ్ణి వాడు తనను మించిన వీరుడంటూ పొగడటం ముఖస్థుతితో పాటు అవహేళన కూడా కాదా? ఇందుకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాక్షసుడికి పాతాళరాజు సైన్యాధిపతి పదవి ఇస్తానన్నాడు. దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే రాజు రాక్షసుడి కన్నా బలవంతుడు, వీరుడు అని. అలా కానప్పుడు వాడు రాజును ఓడించి తానే పాతాళానికి రాజయ్యేవాడు. అంటే తనకన్నా వీరుడైన వాణ్ణి ఎదిరించే సాహసము రాక్షసుడికి లేదన్నమాట. ఇక చతురసేనుడు అలా కాదు. రాక్షసుడు అన్ని విధాలా తనకన్నా బలవంతుడని తెలిసి అతన్ని ఎదిరించాడు. అది నిజమైన వీరుడి లక్షణం. శక్తికి తగినట్లు పోరాడగలవాడు సామాన్య వీరుడు. శక్తికి మించి పోరాడేవాడు సాహస వీరుడు. ఇది గ్రహించిన రాక్షసుడు సాహసంలో తను చతురసేనుణ్ణి మించలేనని తెలుసుకున్నాడు. అందువలనే వాడు చతురసేనుణ్ణి అభినందించి పాతాళానికి వెళ్ళిపోయాడు. వాడి మాటల్లో ముఖస్థుతి గాని అవహేళన గాని ఏమాత్రమూ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు స్వార్థ చింతన. మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడు అనే బీద కుర్రవాడు ఉండేవాడు. తల్లివాణ్ణి ప్రసవిస్తూనే మరణించింది. తండ్రి వాడికి 5 ఏళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించాడు. వాడు వట్టి దురదృష్ట జాతకుడని భావించి బంధువులెవరూ వాణ్ణి చేరదీయలేదు. ఊళ్ళోని వాళ్ళు తలా ఒక ముద్ద పెడితే తింటూ రోజులు గడిపేవాడు. అయినా విశ్వనాథుడు దొరికింది తిని ఊరికనే కూర్చునేవాడు కాదు. చేయగలిగినంత వరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు. విశ్వనాథుడి చురుకుదనము అందరికీ ముచ్చట గొలిపేది. మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్లే తర్వాత వాడు తమకు సాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు. కొన్నాళ్లకు వాడు యుక్త వయస్కుడయ్యాడు. మయూరపురం గ్రామ పెద్ద ధర్మదాసుకు విశ్వనాథుడు అనేక సందర్భాల్లో ఉపయోగపడ్డాడు. అందువలన వాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఇక పైన వాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నాడు ధర్మదాసు. ఆయన ఒకనాడు విశ్వనాథుణ్ణి పిలిపించి,
నీవు నీ మంచితనము నాకు నచ్చాయి. అందువలనే నీకు సాయం చేస్తున్నాను. మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన 4 గేదెల్ని తీసుకుపో. వాటి పాలతో వ్యాపారం చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు. విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మంచి గేదెలు 4 తోలుకొని పోయాడు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడు చిక్కటి పాలను సరసమైన ధరకు అమ్మేవాడు. ఆ ఊరిలో కళింగుడు అనే పాల వ్యాపారి ఒకడున్నాడు. తక్కువ పాలలో ఎక్కువ నీళ్లను కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందివేసిన చెయ్యి. వాడు ఒకనాడు విశ్వనాథుడి వద్దకు పోయి, మనం చేసేది వ్యాపారం, ధర్మకార్యం కాదు. వ్యాపారానికి లాభం ముఖ్యం. నువ్వు చిక్కటి పాలని తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు, పూట గడవటం కష్టమవుతుంది. ఇక ధర్మదాసు బాకీ ఎలా తీర్చగలవు? అందువల్ల పాలల్లో నీళ్లు కలుపు, కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతి వివరించాడు. అందుకు విశ్వనాథుడు, ఈ ఊరు నాది, ఈ ఊరి వారందరూ నావారు. అటువంటప్పుడు పాలను కల్తీ చేసి అమ్మటం నన్ను నేను మోసం చేసుకోవటమే అవుతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తాను, వచ్చినంతే వస్తుంది అన్నాడు. ఒక రోజున క్షేమేంద్రుడు అనే ఆసామి తన ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు. క్షేమేంద్రుడు కూతురి పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు. క్షేమేంద్రుడు అతన్ని దగ్గరకు పిలిచి, ఏదో వ్యాపారం మొదలుపెట్టావని విన్నాను, ఎలా నడుస్తున్నది అని అడిగాడు. ఏం చెప్పను బాబూ, పాల మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మేతకయ్యే ఖర్చే ఎక్కువగా ఉన్నది. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు. దానికి క్షేమేంద్రుడు, పాల వ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు. విశ్వనాథుడికి ఇది నచ్చింది. అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడే ధర్మదాసును చూడబోయి, అయ్యా, పాల వ్యాపారం అంత లాభసాటిగా లేదు, అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను, క్షమించాలి అని క్షమార్పణ చెప్పుకున్నాడు. తర్వాత క్షేమేంద్రుడు ఇచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయల పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు. అతను పుచ్చులన్నీ ఏరి పారవేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు, అది చవక ధరకు. అది గమనించిన చక్రధరుడు అనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో, నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు, అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరకు అమ్ము, కాదనుకుంటే పుచ్చులు కలిపి అందరూ అమ్మే ధరకు అమ్ము. ముందు వ్యాపారికి ఉండవలసింది లాభదృష్టి, నిజాయితీ సంగతి ఆ తర్వాత అన్నాడు. అది విని విశ్వనాథుడు, దిక్కులేని నన్ను ఈ ఊరివారు ప్రేమాభిమానాలతో పెంచారే గాని లాభం ఆశించి పెంచలేదు. అటువంటి వారి నుంచి నేనేం లాభం ఆశించను, నేను నిజాయితీపరుడు కాబట్టే ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. విశ్వనాథుడి కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుడిని పిలిపించి, నేను వృద్ధుణ్ణైపోయాను, ఈ పూల వ్యాపారం నా వల్ల కావటం లేదు, నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు, నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వు చేసుకో అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు. అతను నలిగిన పూలను, వాడిన పూలను అవతల పారేసి మంచి పూలను ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు. ఇది గమనించిన సభాపతి, నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు, మంచి పూలతో పాటుగా నలిగిన పూలను, వాడిన పూలను కలిపి మాలలు కట్టాలి, అంతేకాదు మాల కట్టేటప్పుడు పూలకు పూలకు మధ్య ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు. అందుకు విశ్వనాథుడు, నేను ఒంటరివాణ్ణి, ఎలా అయినా బతకగలను, అటువంటప్పుడు మన ఊరి వాళ్ళని ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు. విశ్వనాథుడికి పూల వ్యాపారంలో కూడా శ్రమకు తగ్గ ఫలం దక్కటం లేదు. సభాపతి ద్వారా సంగతి విన్న జ్ఞానగుప్తుడు అనే ప్రముఖ వ్యాపారి
స్వయంగా విశ్వనాథుడి దగ్గరికి వచ్చి, విశ్వనాథ, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నీ నిజాయితీ నాకు నచ్చింది. నిన్ను అల్లుణ్ణి చేసుకుందామనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను వివాహమాడు. కట్నంగా నా వ్యాపారాల్లో ఒకటైన కిరాణా కొట్టు అప్పగిస్తాను అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు. ఈ సంగతి తెలిసి కళింగుడు, చక్రధరుడు, సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు. జ్ఞానగుప్తుడి వంటి ప్రముఖ వ్యాపారి తన కుమార్తెను విశ్వనాథుడికివ్వటమా? వాళ్ళు జ్ఞానగుప్తుడిని కలుసుకుని తాము విన్నది చెప్పి, ఈ మాట నిజమేనా? విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు. మీరు అప్పగించనున్న వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు. అతడు నిజాయితీపరుడే గాని వట్టి అమాయకుడు అన్నారు. దానికి జ్ఞానగుప్తుడు, విశ్వనాథుడు నిజాయితీపరుడు అన్నది నిజము. అతడు అమాయకుడు మాత్రం కాదు, మీరే చూస్తారు అని జవాబిచ్చాడు. ఆ తర్వాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి వివాహం జరిగిపోయింది. అతడు కిరాణా కొట్టు వ్యాపార బాధ్యత తీసుకున్నాడు. అతడి నిజాయితీ ఎరిగిన ఊరు జనము తమకు అవసరమైన వస్తువులు అతడి దుకాణంలోనే కొనసాగారు. క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. అతడికొక కొడుకు పుట్టాడు. వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతడికి ఎలాంటి ధన సహాయము చేయలేదు. విశ్వనాథుడి భార్య అతడి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటి మీద నగలను తీసేస్తూ, మా నాన్న నుంచి మీకెలాంటి ధన సహాయము రాదు. లోగడ మీరు ఒంటరివాళ్ళు. ఇప్పుడు బాబుతో కలిసి మనం ముగ్గురం. నిజాయితీపరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడనుకోవటం తప్పు. పరుల మేలు తప్ప తన మేలు సంగతి తెలియనివాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది. భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ, అంటే నన్ను పరుల మేలు మాట మరిచి స్వార్థ చింతనతో వ్యాపారం చేయమంటావా? అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడుంటుంది అని అడిగాడు. ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో, విశ్వనాథ, అమ్మాయి చెప్పేది నేను నిజాయితీ విడిచిపుచ్చి స్వార్థపరుడివి కమ్మని కాదు. వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు, తప్పుడు తూకాలే శరణ్యం కాదు. అట్లని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మర్చిపోవటం కూడా కాదు. కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకొని చూడు. అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు. జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు. ఇది జరిగాక విశ్వనాథుడు తతిమా వర్తకులలాగా దురాశకు పోక కొద్ది లాభంతో వస్తువులు అమ్మటం మొదలుపెట్టాడు. ఇతర వర్తకుల దుకాణాలతో పోలిస్తే విశ్వనాథుడి దుకాణంలో వస్తువుల ధరలు కొంచెం తక్కువ కావటంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తర్వాత ఆ ప్రాంతాన గల ప్రముఖ వర్తకుల్లో ఒకడు అయ్యాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.